దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు పూజ వాళ్ళ అమ్మ లక్ష్మి జున్ను ఒక బాక్స్ కట్టి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు పూజ వచ్చి, అమ్మా హారతి. లక్ష్మి హారతి తీసుకుంటుంది. ఏంటమ్మా పొద్దున్నే ఏదో బాక్స్ పట్టుకొని ఎటో వెళ్తున్నావు? మీ బావకు జున్నంటే ఇష్టం కదా, తీసుకెళ్ళి ఈ జున్ను ఇచ్చిరా. హా సరే అమ్మా అని జున్ను తీసుకుని, నిన్ను గీత అక్క ఎందుకో రమ్మంటుంది, నువ్వు వెళ్ళు, నేను ఈ జున్ను బావకిచ్చుస్తా. ఆ సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళు అని జున్ను పూజకిచ్చి వెళ్తుంది. అప్పుడు పూజ తన ఇంట్లో అద్దం ముందు నుంచొని పాట పాడుకుంటూ మంచిగా రెడీ అయి వెళ్తుంది. కట్ చేస్తే రమణ వాళ్ళ ఇంటి ముందు బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రమణ మరదలు పూజ జున్ను తీసుకొని వస్తుంది. అప్పుడు రమణ చూసి సరదాగా, ఏంటే మరదల పిల్ల, పొద్దున్నే పాచిమొకంతా ఇలా వచ్చావు? కొంప తీసి నా పైన ఏమైనా మనసు పారేసుకున్నావా ఏంది? ఆ మరి నువ్వు పెద్ద మహేష్ బాబువి, నిన్ను చూసి నా మనసు పారేసుకోవడానికి. నువ్వు మనసు పారేసుకోవడానికి మహేష్ బాబే కావాలా ఏంటి? ఈ ఆల్రౌండర్ అందగాడు, ఈ పోడుగాడు అందానికే అందగాడే. అయినా ఏ నీకు ఈ రమణ సరిపోడా అని సరదాగా అని అడ్డం వస్తాడు. ఆ సరిపోవులే. ఏ నాకేం తక్కువే? మంచి అందం, మంచి తెలివి, మంచి గుణం, అన్నిటికన్నా వెలకట్టని మంచి మనసుందే. ఇంకేం కావాలి నీకు? అబ్బో అన్నీ ఎక్కువే, కాస్త తగ్గించుకుంటే మంచిది. లేదంటే నువ్వు పళ్ళు తోముతున్నట్లు నిన్ను బాగా తోముతారు. మరి నన్ను టచ్ చేసే మొగాడే ఈ ఊర్లో ఎవడున్నాడే? నిన్ను టచ్ చేయడానికి మొగాడే కావాలా ఏంటి? అబ్బో ఈ మాటలు బాగానే నేర్చుకున్నావే. మరి బావతో గెలవాలంటే ఆ మాత్రం ఉండాలి. మరి ఈ మాటలతోనా నాతో నువ్వు గెలిచేది? మరి చేతులతో గెలవమంటావా ఏంటి? నేను రెడీ, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, పూజ. నవ్వుతూ, నీకు ఈ మాటలు సూట్ కావే, ఎల్లి ఏదైనా పని చూసుకోపో. ఏ భయపడ్డావా? నీ కాడ నాకు భయం ఎందుకే? మరి దా చేతల ద్వారా చూసుకుందాం. చేతల ద్వారా ఎందుకా అని చిన్న పొడుపు కథ చెప్తా, అది నువ్వు విప్పితే నువ్వు గెలిచినట్టు. నువ్వేం చేయమన్నా చేస్తా. హా చెప్పు చెప్పు. లాగి పెట్టి కొట్టగాని తిరిగి కొట్టే జంతువేందే? ఏంటి లాగి పెట్టి కొట్టగానే తిరిగి కొట్టే జంతువా? ఏందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది పూజ. ఏంటే దొరకలేదా అని స్మైల్ ఇస్తాడు. లేదు, రమణ పూజని మెల్లిగా కొడతాడు. అబ్బా తెలియదంటే కొడతావేంటి అని రమణని కొట్టి అంటుంది. రమణ నవ్వుతూ ఉంటాడు. నన్ను కొట్టిందే కాక నవ్వుతావేంటి బావా? రమణ మస్తుగా నవ్వుతూనే ఉంటాడు. ఆ, పిచ్చి పట్టిందా ఏంది అట్లా నవ్వుతున్నావు పిచ్చోడా? అప్పుడు అక్కడ ఒక పిల్లవాడు, ఆ జంతువు నువ్వే అక్క అని అంటాడు. నన్ను జంతువు అంటావురా బడవా అని అంటుంది. అక్క లాగి పెట్టి కొట్టగాని తిరిగి కొట్టే జంతువు ఏది అని నిన్ను అడిగినాడు కదా, నువ్వు తెలీదు అని అన్నావు. ఆ బావ నిన్ను కొట్టిండు, నువ్వేం చేసినావు? తిరిగి కొట్టినావు, అంటే ఆ జంతువు నువ్వే కదక్కా అని నవ్వుతాడు. పూజ సరదాగా కొట్టనీకెళ్తుంది. అప్పుడు రమణ మళ్ళీ నవ్వుతాడు. బావా నన్ను జంతువు అంటావా అని సరదాగా కొట్టడానికి వస్తుంది. రమణ నవ్వుతూ, ఆ, ఏ ఆగు ఆగు, ఆ పశువుల తోడికెళ్ళు. అక్కడ నీ ఫ్రెండ్స్ అంతా అంబా అంబా అని అరుస్తున్నారు. వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. మరి ఎల్లు. పూజ అలిగి వెళ్ళిపోతుంటుంది. ఏంటే మరదల పిల్ల, బర్రెల కాస్ట్యూమ్స్ నీ కాస్ట్యూమ్స్ వేరేలా ఉన్నాయని చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నావా? ఆ తొందరగా ఎల్లు, మళ్ళీ తినడానికి గడ్డి దొరకదు అని సరదాగా అంటాడు. నాతో గెలవడం చేతగాక ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు దొంగ బావా. ఇది చీప్ ట్రిక్స్ కావే, తెలివితేటలు. అబ్బో నీ బోడి తెలివితేటలు. నేనొక పొడుపు కథ చెప్తా, అది విప్పి నీ బోడి తెలివితేటలేంటో చూపించు. అబ్బో నాకే పొడుపు కదా, చెప్పు ఏంటో. ఎవరు దాని దగ్గరికి వెళ్ళలేరు, కానీ అది మనం వద్దన్నా ఛీ అన్నా తూ అన్నా ఎక్కడికెళ్ళినా మన వెంటే వస్తుంది. ఏంటది? మనం దాని దగ్గరికి వెళ్ళలేం, కానీ అది వద్దన్నా మన వెంట వస్తుందా? ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు రమణ. ఎంతసేపు ఆలోచిస్తావు బావా? గిదేనా నీ బోడి తెలివితేటలు? ఇందాక ఏదేదో అన్నావు కదా, తెగ బిల్డప్ ఇచ్చేసావు. చెప్పు. ఉండవే, అదేంటో నువ్వే చెప్పవే తల్లి. సూర్యుడు అని అంటుంది పూజ. సూర్యుడా?
ఆ సూర్యుడే, దాని దగ్గరికి మనం వెళ్ళలేం కదా, కాని అది వద్దన్నా మన వెంట ఏటైనా వస్తూ ఉంటుంది. నువ్వు ఓడిపోయావు, ఇదేనా నీ బోడి తెలివితేటలు అని నవ్వుతుంది. రమణ స్మైల్ ఇస్తూ, నీకు బ్రెయిన్ లేదనుకున్నాని, కానీ నీకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. భలే జిమ్మికు ప్రశ్నేసావే. మరి పూజ అంటే ఏమనుకున్నావు? ఆడపులి, పులితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతావు. ఓడిపోయావు కాబట్టి నేను చెప్పింది చెయ్యాలి. హో సరే, ఏంటో చెప్పవే. నా కాలు నొక్కు అని మంచం పైన కూర్చుంటుంది. రమణ నొక్కుతూ ఉంటాడు. అబ్బా బావా, నువ్వు ఈ పొలం పనులు మానేసి ఒక మసాజ్ సెంటర్ పెట్టుకో బావా, భలే చేస్తున్నావనుకో. రమణ వాళ్ళ అమ్మ యాదమ్మ ఇలా అంటుంది. ఏంటే ఇది బావ చేత కాలు నొక్కించుకుంటున్నావు? కాలికి ఏమైందే? అత్తమ్మ, నీ కొడుకు పందెల్లో ఓడిపోయాడు, అందుకే ఈ శిక్ష. అవునా? అయితే బావ చేత కాలు నొక్కించుకుంటావే, తప్పు కాదు. పోనీలేమ్మా, మరదల పిల్ల ముచ్చట పడుతుంది కదా, అందుకే నొక్కుతున్నా. సరిపోయిందిరా మీ బావ మరదల్ల సరసం అని వెళ్తుంది. రమణ స్మైల్ ఇస్తూ పూజా కాలు నొక్కుతూ ఉంటాడు. ఇక చాలు బావా, మళ్ళీ మీ అమ్మ నన్ను తిట్టుకోగలదు. అమ్మ తిడుతుందనా లేదా బర్రెల దగ్గర ఉన్న కుడితి మిస్ అవుతుందనా? పూజ సరదాగా బావ కొట్టడానికి వస్తూ ఉంటుంది. గడ్డి మా దగ్గర మస్తుంది, కంగారు పడుకు. పూజ సరదాగా ఆ అని లుంగి గుంజేసి ఇలా పారిపోతుంది. రమణేమో ఏ ఆగు ఆగు అని వెంట పడుతూ ఉంటాడు. రమణ వాళ్ళ అమ్మ యాదమ్మ, అబ్బా మొల్లా మొదలెట్టారా? అత్తమ్మ చూడు, బావ కొట్టడానికి వస్తున్నాడు. అరే, ఆడపిల్లని కొట్టకూడదురా. ఇది ఆడపిల్లేంటమ్మా అని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అరే ఆగురా, దాన్ని ఎప్పుడైనా కొట్టచ్చు, ముందు నువ్వెళ్ళి స్నానం చేసుకోపో. ఉండవి, నీ సంగతి తర్వాత చెప్తాను అని అంటూ వెళ్తాడు. ఏంటే పొద్దున్నే వాడితో గొడవ పెట్టుకుంటావు? సరదాగా అత్తమ్మా, బావతో కాసేపైనా గొడవ పడుకుంటే పొద్దే పోదు నాకు. మరి పెళ్లి చేసుకోరాదే, ఇలా కాసేపేంటి రోజంతా గొడవ పడచ్చు. పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది, కానీ బావ ఒప్పుకోవాలి కదా. బావ ఎప్పుడు నన్ను మరదలుగానే చూడలేదు, ఇంతవరకు బావ నాకు ఏమీ ఇవ్వలేదు, కనీసం సినిమా కూడా తీసుకెళ్లలేదు. ఒక్కగానొక్క మరదలుంది, పాపం దానికి బావగా నేను తప్ప ఎవ్వరూ లేరని ఒక్క చీర, పోని ఒక్క చాక్లెట్ కొనిద్దామన్న ఆలోచన కూడా లేదు బావకి. నా గురించి ఆలోచించని బావకు భార్యగా నన్ను ఎలా రమ్మంటావత్తమ్మా? ఏంటే మరదలా, ఏదో ఆలోచన అది ఇది అంటున్నావు? నువ్వు నా గుండెల్లో ఉన్నావే, గుండెల్లో ఉన్నదానికోసం ఇంకేం ఆలోచించాలి తల్లి? చూసినావే, నా కొడుకు నిన్ను గుండెలో పెట్టుకున్నాడంటే. నీ కొడుకు ఉట్టి మాటలు ఇలాంటివి ఎన్ని చెప్పలేదు ఏంటి? ఇవి ఉట్టి మాటలు కావే, మనసులో మాటలే. నేను నమ్మా. అయితే నీ కర్మ. చూసావా అత్తమ్మా, ఇవి మనసులో మాటలు అని అన్నావు, నేను నమ్మనంటే కాదు ఇది నిజమని చెప్పి నన్ను నమ్మించాల్సింది పోయి నీ కర్మ అని అంటున్నాడు నీ కొడుకు. అంటే ఇవి ఒట్టి మాటలు కాదా అని ఫన్నీగా ఏడుస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది? నేను చెప్పింది నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి మరదలా? చేకోసుకోవాలా అని కత్తి తీసుకుంటూ ఉండగా, వద్దు బావా. కత్తి తీస్తుంది పండు కోసుకోవడానికే అని సరదాగా అంటాడు. అదిగో మళ్ళీ ఎకతలు చేస్తున్నాడు చూడత్తమ్మా. మరి నిన్ను నమ్మించడం కోసం చేతులు కాళ్ళు కోసుకోవాలా ఏంటి? ఏడవకే తల్లి, నిన్ను సరదాగా ఆట పట్టిస్తుండు. నేను వెళ్ళిపోతా, ఆ జున్ను తినేసి ఖాళీ బాక్స్ తీసుకొని ఇంటికి రా అని వెళ్తూ ఉంటుంది. ఎల్లవే ఎల్లు అనేలకి సరదాగా నవ్వుకుంటూ పూజ వెళ్తూ ఉంటుంది. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు? ఊరికే, నేను పొలం వెళ్ళొస్తా అని రమణ పొలంకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫన్నీగా ఏడుస్తూ కోపంగా ఇంటికొస్తుంది. అప్పుడు పూజ వాళ్ళ అమ్మ లక్ష్మి చూసి, ఏమే జున్ను బావకిచ్చావా? ఇచ్చాలే పో అని కోపంగా ఇంట్లోకెళ్తుంది. ఏవైంది అంత కోపంగా ఉన్నావు? మీరేమో బావా బావా అని నన్ను బావకు అంటగడుతున్నారు, బావేమో నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. వాడికి నువ్వంటే ప్రాణమే, నిన్ను ఆట పట్టించడం కోసమే అలా చేస్తూ ఉంటాడు. ఎన్నేళ్ళని అలా ఆట పట్టిస్తాడమ్మా? తనకు నేనంటే ఇష్టం లేదని
నాకు అర్థం అవ్వడం కోసమే ఇలా చేస్తున్నాడని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అది కాదే. ఏది కాదు హా? ఇంకా మీరేం మాట్లాడకండి. ఇంకా బావా బావా అని ఆ బావకు నన్ను అంటగట్టకండి. నాకు బావే వద్దు అని వెళ్తుంది. ఎక్కడికెళ్తున్నావే? భోజనం చేసెళ్ళు పూజ. పూజ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. పిచ్చి పిల్ల. మరి ఈ బావా మరదళ్ళ సరదాలలో ఆఖరికి పూజకి రమణకి పెళ్లి జరుగుతుందా? అలిగి అటకెక్కిన పూజని రమణ కిందకి దించి ఆడించి లాలిస్తాడా? చివరికి వీరిద్దరూ ఒకటవుతారా? తెలుసుకోవాలంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. 2వ భాగం వినండి.